హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీలో సింగరేణికి సంబంధించి అఫీషియల్గా మనకి అప్లికేషన్ డేట్ మే 15th నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏప్రిల్ 15th నుంచి స్టార్ట్ అవ్వాల్సిన డేట్ మే 15th నుంచి స్టార్ట్ అవుతుంది. ఈలోపు ఎంపీ ఎలక్షన్స్ కూడా పూర్తయిపోతాయి. ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఫలితాల కోసం ఎదురు చూడడం, క్యాలెండర్ ఇయర్ అనేది మన యొక్క తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణ లోపట ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక అతిపెద్ద సమస్యగా చెప్పవచ్చు. ఈ క్యాలెండర్ ఇయర్లోనైనా మనకి కరెంట్ డిపార్ట్మెంట్లో కూడా నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఉండి తీరుతాయి. ముందుగా ఎన్పీడీసీఎల్ రిక్రూట్మెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరవలసి ఉంది. ఎందుకంటే ఎన్పీడీసీఎల్లో మ్యాన్ పవర్ కూడా చాలా వరకు కావాల్సి ఉంది. ఈ సందర్భంగా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీరు సింగరేణికి సంబంధించి కనుక ఆన్లైన్ క్లాసెస్ కావాలనుకుంటే కేవలం 999 రూపీస్కే ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ఈ ఆన్లైన్ క్లాసెస్ని మీకోసం అందించడం జరుగుతుంది. దాంతోపాటుగా జూనియర్ లైన్మెన్ ఎన్పీడీసీఎల్ కానీ ఎస్పీడీసీఎల్ విభాగానికి సంబంధించి ఆఫ్లైన్ క్లాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి, ఆల్రెడీ రన్ అవుతున్నటువంటి క్లాసెస్ ఉన్నాయి. దాంతోపాటుగా రన్నింగ్లో ఉన్నటువంటి ఆఫ్లైన్ వీడియోస్ని కూడా మీకోసం అందించడం జరుగుతుంది. ఆ క్లాసెస్ కూడా మీకు కావాలనుకుంటే కేవలం ఆన్లైన్ లోపల 1499 రూపీస్కే ఈ ఆఫర్ని మీకోసం అందించడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, దీంతో పాటుగా కొంతమంది విద్యార్థులు సార్ బుక్ యొక్క ప్రైస్ని తగ్గించమని అడిగారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలం జూనియర్ లైన్మెన్ యొక్క టెక్స్ట్ బుక్ని 349 రూపీస్ అంటే 600 రూపాయల విలువ చేసేటువంటి టెక్స్ట్ బుక్ని 250 రూపాయల వరకు తగ్గించి 349 రూపాయలకే మీకోసం అందించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మీకు టెక్స్ట్ బుక్ సింగరేణికి పనిచేస్తుంది, ఆర్ఆర్బీలో గ్రేడ్ 3లో టెక్నీషియన్ విభాగానికి పనిచేస్తుంది, బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో దాదాపుగా 50% అబోవ్ సిలబస్ అనేది మీకు ఇందులో కవర్ అవ్వడం జరుగుతుంది. ఆర్ఆర్బీ సంబంధించినటువంటి అంశాలు అలా ఉంటే జేఎల్ఎంకి సంబంధించి మాత్రం ఈ బుక్ని పూర్తి స్థాయిలో టెస్ట్ సిరీస్లు మరియు అన్ని రకాలైనటువంటి అంశాలని నిక్షిప్తం చేస్తూ ఈ టెక్స్ట్ బుక్ని రెడీ చేయడం జరిగింది. దీని లోపల ప్రతి టాపిక్కి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, పూర్తి అనాలసిస్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఆన్లైన్లో అవైలబుల్గా చెప్పినట్టుగానే టెక్స్ట్ బుక్ లోపల కూడా అవైలబుల్గా ఉంటాయి. కాబట్టి చదువుకోవడం, ప్రిపేర్ అవ్వడం కూడా సాధారణంగా చాలా ఈజీ అయ్యే అవకాశాలనే ఉన్నాయి. ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు చూద్దాం. ఈ రకంగా మనకి ప్రతి ఒక్క టాపిక్ లోపల న్యూ వీడియోస్ని కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాదాపుగా అన్ని టెక్స్ట్ బుక్ల నుంచి మనం సమగ్రమైనటువంటి సమాచారాన్ని సేకరించి విద్యార్థులకి గతము కన్నా ఇంకా ఎక్కువగా సబ్జెక్ట్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ ఆన్లైన్ వీడియోస్ని దాదాపుగా చేయడం జరుగుతుంది. ఈ వీడియోస్ లోపల మీరు చేయవలసింది అంటే ఈ వీడియోస్ని మనం ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక స్టోర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ స్టోర్లోకి వెళ్ళాక మీకు పూర్తి డేటా అనేది దాంట్లోపల ఉండడం జరుగుతుంది. ఉదాహరణకి మనకి ఫండమెంటల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఉందనుకోండి, డిజిటల్ బోర్డు ద్వారా విద్యార్థులకి అర్థమయ్యే విధంగా ఆ డిజిటల్ బోర్డు లోపల ఉండేటువంటి పూర్తి స్థాయి ప్రొనౌన్సియేషన్ని విద్యార్థులకి డయాగ్రమెటిక్గా అంటే ఒక విధానం పరంగా, ఒక ప్రాసెస్ పరంగా అర్థం చేసుకోవాలన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క వీడియోని మీరు కెపాసిటర్ చూడండి, తర్వాత కరెంట్ చూడండి, కరెంట్ లోపల కరెంట్ ఐ మీద వచ్చే ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, కిర్చాఫ్ లా అంటే ఏంటి, కిర్చాఫ్ లా మీద వచ్చేటువంటి సర్క్యూట్ డయాగ్రామ్స్ ప్రాబ్లం ఏంటి, నార్మల్గా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఇంపిడెన్స్ వాల్యూ అంటే ఏంటి, అసలు కండక్టర్స్ అంటే ఏంటి, ఎర్తింగ్ అంటే ఏంటి, ఎర్తింగ్ లోపల హౌ మెనీ టైప్స్ ఉంటాయి, దాని యొక్క విధానాలు ఏంటి అనే అంశాలు, కరెంటు వీడియోస్, తర్వాత ఇండక్టెన్స్ యొక్క వీడియోస్, ఇలా సాధారణంగా ప్రతి ఒక్క టాపిక్లో నుంచి పూర్తి స్థాయి అనాలసిస్తోనే మనం వీడియోస్ని మనం చేయడం జరిగింది. అంటే దీని లోపల పూర్తిగా మనకు న్యూ కంటెంట్తో పాటుగా టెస్ట్ సిరీస్లు కూడా ఉండడం జరుగుతుంది. ఈ టెస్ట్ సిరీస్లో టెస్ట్ సిరీస్ 1, 2, 3, 4, 5, 6 ఇలా 10 టెస్ట్ సిరీస్లోనే ఉంటాయి. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కీ కూడా అందులో మీకు అవైలబుల్గా ఉంటుంది. మీరు రాసుకునేటువంటి అవకాశాలు కూడా ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీకోసం అందించడం జరిగింది. దీంతో పాటుగా ప్రీవియస్ బిట్స్, ప్రీవియస్ ప్రశ్నలు ఎలా అడిగాడు, దానికి సంబంధించిన అంశాలు ఏంటి అనే విషయాలు దీని లోపల మీకు అందించడం జరుగుతుంది.
కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. కేవలం 1499 ఈ సమ్మర్ ఆఫర్గా మీకోసం అది అందించడం జరుగుతుంది. ప్రిపేర్ అవ్వండి. చదవడం వల్ల ఎటువంటి నష్టమైతే ఉండదు. చదవడం వల్ల సబ్జెక్ట్ని తెలుసుకోవడం ద్వారా ఉన్నత స్థితికి వెళ్తాం, కానీ అదో స్థితికి అయితే మనం పడిపోయే అవకాశం అయితే ఉండదు. కాబట్టి అటు ఇంగ్లీష్ మీడియం ఇటు తెలుగు మీడియం ఇద్దరికీ అర్థమయ్యే విధంగా ప్రాపర్ లాంగ్వేజ్లో 2 లాంగ్వేజ్ని కవర్ చేస్తూ వీడియోస్ అన్నీ కూడా చేయడం జరిగింది. మీకు పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ యాప్ లోపల మీకు ఇంకేమైనా డెమో వీడియోస్ కావాలంటే ప్రతి ఒక్క టాపిక్లో నుంచి ఫ్రీ వీడియోస్ కూడా అందులో అవైలబుల్గా ఉన్నాయి. సీక్వెన్స్ వైజ్ చూసుకుంటే సరిపోతుంది. ప్రీవియస్ క్లాస్లో మనము బ్యాటరీస్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూడడం జరిగింది. బ్యాటరీస్కి సంబంధించినటువంటి వీడియోస్ని ఇంతకుముందు లెడాసిల్ బ్యాటరీ మీద 2 వీడియోలు మనం చేయడం జరిగింది. మరొక వీడియో కూడా బ్యాటరీస్ మీద ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతాడు, ఇటువంటి వీడియోస్ కూడా మీకు యాప్ లోపల పూర్తిగా అవైలబుల్గా ఉంటాయి. మీరు సింగరేణికి సంబంధించి, ఆర్ఆర్బీకి సంబంధించి మరియు జేఎల్ఎంకి సంబంధించి వీడియోస్ చాలా వరకు ఉపయోగం అవుతూ ఉంటుంది. జస్ట్ కేవలం మీకు ఎంతండి 1499 రూపీస్కే ఈ యొక్క ఆఫర్ని అందించడం జరుగుతుంది. స్థిరమైనటువంటి వోల్టేజ్ బ్యాటరీ ఛార్జింగ్ పద్ధతిలో బ్యాటరీ అంతటా వర్తించే వోల్టేజ్. ఇన్ కాన్స్టెంట్ వోల్టేజ్ బ్యాటరీ ఛార్జింగ్ మెథడ్ ది వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద బ్యాటరీ ఈజ్. ప్రధానంగా బ్యాటరీ ఛార్జింగ్ చేసేటువంటి టెక్నిక్స్ అనేవి 2 రకాలుగా ఉంటాయండి. ఒకటి ఏంటండి అంటే కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ అంటాం, కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ అని పిలుస్తాం. రెండవది కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్గా మనం పిలుస్తూ ఉంటాం. కాన్స్టెంట్ కరెంట్ మెథడ్కి కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్కి మధ్య మనం పరిశీలించినట్లయితే కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ అనేది ఓవర్ గ్యాస్పింగ్ని తగ్గిస్తుంది, ముఖ్యంగా లెడాసిల్ లాంటి బ్యాటరీస్లో. దీన్ని బట్టి కూడా క్వశ్చన్ అడిగాడు. ఒక బ్యాటరీ నుంచి వచ్చేటువంటి ఓవర్ గ్యాస్పింగ్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగించేటువంటి ముఖ్యమైన ఛార్జింగ్ పద్ధతి ఏమిటి అని అడిగినప్పుడు దానిలో ప్రధానమైనటువంటి ఆన్సర్ ఏంటండి అంటే కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్ లేదా స్థిరమైనటువంటి వోల్టేజ్ పద్ధతి అనే విషయాన్ని గ్రహించుకుందాం. దీనిలో మనం ఒకసారి చూసినట్లయితే ఇందులోపల పూర్తి స్థాయిలో మనం చూస్తే ఈక్వల్ టు ది బ్యాటరీ నామినల్ వోల్టేజ్ అంటే బ్యాటరీ యొక్క నామమాత్రపు వోల్టేజ్కి సంబంధించి అయితే ఇది ఉండదు. తర్వాత బ్యాటరీ యొక్క నామమాత్రపు వోల్టేజ్కి 2 సమానం. అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్థిరమైనటువంటి వోల్టేజ్ బ్యాటరీ ఛార్జింగ్ పద్ధతిలో బ్యాటరీ అంతటా వర్తించే వోల్టేజ్, బ్యాటరీ అంతటా వర్తించేటువంటి వోల్టేజ్ అనేది అక్రాస్ ద వాల్యూ ఆఫ్ బ్యాటరీ. ఇది కూడా గమనించండి. ఇందులో వోల్టేజ్ అంతా కూడా వర్తించేటువంటి బ్యాటరీ అంటే బ్యాటరీ నామమాత్రపు వోల్టేజ్కి అయితే ఇది ఎట్టి పరిస్థితుల్లో సహకరించదు. నెక్స్ట్ బ్యాటరీ యొక్క వోల్టేజ్కి 2 సమానంగా ఉండేటువంటి వోల్టేజ్ని అయితే అందించదు. బ్యాటరీ యొక్క నామమాత్రపు వోల్టేజ్కి సగానికి అయితే తగ్గించదు. ఛార్జింగ్ చేసేదే మనం పెంచడానికి, కాబట్టి దీనిలో సరైనటువంటి సెల్ ఏంటంటే ప్రతి సెల్కి 2.3 వోల్టేజ్ నుంచి 2.5 వోల్టేజ్ అనేది మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాన్స్టెంట్ వోల్టేజ్ మెథడ్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటండి అంటే బ్యాటరీ ఎఫిషియన్సీ పెరుగుతుంది. బ్యాటరీ నుంచి వచ్చేటువంటి ఓవర్ గ్యాస్పింగ్ని మనం కంట్రోల్ చేయడానికి ఆస్కారం అనేది ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. దెన్ నెక్స్ట్ బ్యాటరీ అంటే ఛార్జింగ్ కోసం తాజా బ్యాటరీని DC సోర్స్కి కనెక్ట్ చేసినప్పుడు దానిని డాష్ అని పిలుస్తారు. మెయిన్గా ఇక్కడ ఏంటండి అంటే ఛార్జింగ్ని అంటే ఛార్జింగ్ కోసం తాజా బ్యాటరీని వెన్ ఏ ఫ్రెష్ బ్యాటరీ అన్నాడు. ఫ్రెష్ బ్యాటరీ అన్నప్పుడు ఈ ఒక్క పదాన్ని అండర్లైన్ చేసుకోవాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎట్టి పరిస్థితుల్లోనైనా కొంచెం ఒక టెక్నికల్గా చదివితేనే మనం స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. వెన్ ఏ ఫ్రెష్ బ్యాటరీ ఈజ్ కనెక్టెడ్ టు ది DC సోర్స్ ఫర్ ఛార్జింగ్ ఇట్ ఈస్ కాల్డ్. ఇందులోపట మనం ఏంటండి అంటే అటువంటి ఛార్జింగ్ని తాజా బ్యాటరీని మనం ఛార్జింగ్ చేసేటువంటి వ్యవస్థని ఇనిషియల్ ఛార్జింగ్ లేదా ప్రారంభపు ఛార్జింగ్గా మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. బూస్ట్ ఛార్జింగ్ కాదు ఇది, ఫ్రెషింగ్ ఛార్జింగ్ అయితే కాదు ఇది, ఫ్లోట్ ఛార్జింగ్ కూడా కాదు. ఇందులో సరి అయినటువంటి సమాధానం ఏంటండి అంటే ఇనిషియల్ ఛార్జింగ్. ఏ బ్యాటరీ అయితే ఆ బ్యాటరీని ఫ్రెష్గా తాజాగా ఉన్నప్పుడు మనం ఛార్జింగ్ చేసేటువంటి ఆ ఛార్జింగ్ని ప్రారంభపు ఛార్జింగ్ లేదా ఇనిషియల్ ఛార్జింగ్ లేదా స్టార్టింగ్ ఛార్జింగ్ అని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. బూస్ట్ ఛార్జింగ్ ఇవ్వబడుతుంది. బూస్ట్ ఛార్జింగ్ ఈజ్ గివెన్ టు ఏ. బూస్ట్ ఛార్జింగ్ ఎందుకు ఇస్తారు? బూస్ట్ ఛార్జింగ్ ఇవ్వడానికి గల ప్రధానమైనటువంటి ఆస్కారం ఏంటి ఇక్కడ అని అంటే బూస్ట్ ఛార్జింగ్ అనేది డెడ్ బ్యాటరీస్కి ఇవ్వరు. గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ అనేది మరణించడం అంటే ఏంటి? దాంట్లో యానోడ్ కావచ్చు, క్యాథోడ్ కావచ్చు, వివిధ రసాయన చర్యల వల్ల దాని మీద పూర్తిగా ఎలక్ట్రోడ్స్ అనేవి
కరోజివ్ నేచర్లోకి మారినప్పుడు, అవి పూర్తి స్థాయి లోపల తుప్పు పట్టి క్రమక్షయానికి గురైనప్పుడు ఇక ఫర్దర్గా ఛార్జింగ్ కానటువంటి బ్యాటరీని మనం డెడ్ బ్యాటరీ అని పిలుస్తాం. దాంతోపాటుగా ఫుల్ ఛార్జ్డ్ బ్యాటరీ. ఫుల్ ఛార్జింగ్ బ్యాటరీ అంటే పూర్తిగా ఛార్జ్ చేయబడినటువంటి బ్యాటరీ. పూర్తిగా ఛార్జ్ చేయబడిన బ్యాటరీకి మనం ఛార్జింగ్ ఎందుకు ఇవ్వాలి? అవసరం లేదు కదా. దెన్ నెక్స్ట్ కంప్లీట్లీ డిశ్చార్జ్డ్ బ్యాటరీ. పూర్తిగా డిశ్చార్జ్ చేయబడినటువంటి బ్యాటరీకి బూస్ట్ ఛార్జింగ్ అప్లికేబుల్ ఉండదు. దేనికి అప్లికేబుల్ ఉంటుందంటే ద బ్యాటరీ ఈజ్ డేంజర్ ఆఫ్ బికమింగ్ ఓవర్ డిశ్చార్జ్డ్ డ్యూరింగ్ ఏ వర్కింగ్ షిఫ్ట్. అంటే వర్కింగ్ షిఫ్ట్ సమయంలో బ్యాటరీని ఎక్కువగా డిశ్చార్జ్ అయ్యే ప్రమాదం ఉన్నటువంటి సందర్భానికి మాత్రమే, బ్యాటరీ పనిచేసేటువంటి సందర్భంలో ఓవర్గా డిశ్చార్జ్ అయ్యే ప్రమాదం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే ఆ బ్యాటరీకి అందించేటువంటి ఛార్జింగ్ని బూస్ట్ ఛార్జింగ్ అని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. దీనిలో సరి అయినటువంటి సమాధానము బూస్ట్ ఛార్జింగ్ సంబంధించి బి ఈజ్ ద రైట్ ఆన్సర్. బ్యాటరీని ఎక్కువ కాలం ఉపయోగించకపోతే ఆ బ్యాటరీని డాష్లో ఉంచాలి. మీకు ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్లాస్లో చూడండి. బ్యాటరీ అనేది 25 amps ఆఫ్ కరెంట్ వద్ద 25 amps ఆఫ్ కరెంట్ వద్ద ముఖ్యంగా లెడాసిడ్ లాంటి బ్యాటరీస్ మనం ఛార్జింగ్ చేసినప్పుడు దాని యొక్క బ్యాటరీ యొక్క ఎలక్ట్రోడ్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ గురి అవుతాయి. అలా కాకుండా అటువంటి ప్రక్రియని బక్లింగ్ చర్యలు అని పిలుస్తారు. దాంతోపాటుగా సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్, ఏదైనా ఒక బ్యాటరీ అనేది తనంతట తానుగా సెల్ఫ్ డిశ్చార్జింగ్ రేట్ని కలిగి ఉందనుకోండి. సెల్ఫ్ డిశ్చార్జ్డ్ రేట్ని కనుక కలిగి ఉంటే ఆ స్థితిని మనం ఏమని పిలుస్తామండి అంటే పూర్తిగా డెడ్ అయినటువంటి బ్యాటరీగా కూడా పిలవచ్చు. అటువంటి బ్యాటరీని మనము 2% ఆఫ్ వోల్టేజ్ని మనం ఎక్కువ చేసి కాన్స్టెంట్ కరెంట్ మెథడ్ లోపల మనం పూర్తిగా బ్యాటరీని 6 volts కానీ 12 volts కానీ మనం ఛార్జర్ను ఉపయోగించి ఆ బ్యాటరీని ఛార్జింగ్ చేస్తారు. ఇటువంటి సందర్భంలో అటువంటి ఛార్జింగ్ మెథడ్ని ట్రికిల్ ఛార్జింగ్ అని పిలుస్తారు. ట్రికిల్ ఛార్జింగ్ దేనికి చేస్తారు అంటే ఏ బ్యాటరీ అయితే సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ని కలిగి ఉందో, సెల్ఫ్ డిశ్చార్జ్ విలువను కలిగి ఉందో ఆ బ్యాటరీని ట్రికిల్ ఛార్జింగ్ చేసే అవకాశం అనేది ఉంది. ఇది ప్రధానంగా మనం గుర్తుంచుకోవాలి. దిస్ ఈజ్ కాల్డ్ ట్రికిల్ ఛార్జ్. ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 5th చూద్దాం. ఇన్ ఆర్డర్ టు ఛార్జ్ 6 volts బ్యాటరీ ఇన్ కాన్స్టెంట్ వోల్టేజ్ ఛార్జింగ్ మెథడ్ ది DC అవుట్పుట్ ఆఫ్ ద ఛార్జర్ షుడ్ బి. స్థిరమైనటువంటి వోల్టేజ్ ఛార్జింగ్ పద్ధతి లోపల 6 voltల బ్యాటరీని ఛార్జింగ్ చేయడానికి ఛార్జర్ యొక్క DC అవుట్పుట్ ఎంత ఉండాలి? నువ్వు 6 volts చేస్తున్నావు అనుకో, ఆ బ్యాటరీ యొక్క అవుట్పుట్ అనేది నీకు ఎంత ఉండాలి? 6 కన్నా ఎక్కువ ఉండాలి. 6 కన్నా ఎక్కువ ఉండాలంటే ఏం చేయాలి? దీనిలో సరి అయినటువంటి సమాధానం 7 voltsగా మనం గమనించుకుంటే సరిపోతుంది. ఇది పూర్తిగా మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ఆప్షన్. చిన్నగా కొంచెం తెలివి పెట్టి ఆలోచిస్తే వచ్చేటువంటి బిట్. సాధారణ ఛార్జింగ్ రేటు మరియు ట్రికిల్ ఛార్జింగ్ యొక్క రేటు. సాధారణ ఛార్జింగ్ రేటుకి ట్రికిల్ ఛార్జింగ్ రేటుకి వ్యత్యాసం చాలా ఉంటుంది. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. అంటే 1:100 రేషియో లోపల సాధారణ ఛార్జింగ్ అనేది 1%గా ఉంటే ట్రికిల్ ఛార్జింగ్ని సెల్ఫ్ డిశ్చార్జ్ రేట్ కలిగి ఉన్నటువంటి బ్యాటరీని రీయాక్టివేట్ చేయాలంటే మనకి అట్లీస్ట్ ఎంత ఉండాలి అంటే 1:100% ఛార్జింగ్ అనేది ఉండాలి. అంటే 1:100% ఉన్నప్పుడు మాత్రమే ఆ బ్యాటరీ అనేది పూర్తి స్థాయి లోపల ట్రికిల్ ఛార్జింగ్ యొక్క మెథడ్లో ద్వారా పూర్తిగా యాక్టివేట్ అవ్వడం జరుగుతుంది. అలా యాక్టివేట్ అయినటువంటి బ్యాటరీ కూడా అంతకు ముందు పనిచేసినటువంటి సమర్థతతో పనిచేస్తుందా అంటే నెవర్, ఎట్టి పరిస్థితుల్లో పనిచేయదు. ఏదో పనిచేస్తుందా అంటే పనిచేస్తున్నట్టుగానే ఉంటుంది. ఇది ఎక్కువగా లెడాసిడ్ లాంటి బ్యాటరీస్కి ఈ యొక్క ట్రికిల్ ఛార్జింగ్ని మనం చేసే అవకాశం అనేది ఉంది. సాధారణ ఛార్జింగ్కి లెడాసిడ్ ఛార్జింగ్కి అంటే సాధారణ ఛార్జింగ్కి ట్రికిల్ ఛార్జింగ్కి మధ్య వ్యత్యాసము 1:100 రేషియో లోపల ఉంటుంది. ఇది బండ గుర్తండి. ఎమర్జెన్సీ లైట్లలో సాధారణంగా ఏ బ్యాటరీని వాడతారు? ఎందుకండి ఎమర్జెన్సీ లైటింగ్ పర్పస్ లోపల ప్రధానంగా మన ఇళ్లలో మస్కిటో బ్యాట్స్ ఉంటాయి. కరెంటు పోగానే మనం ఆటోమేటిక్గా అది ఆన్ చేస్తూ ఉంటాం. మన దగ్గర చైనాకు సంబంధించినటువంటి మనకు బ్యాటరీస్ వస్తూ ఉంటాయి చూడండి ఒకసారి. అంటే కరెంటు పోగానే బ్యాటరీ ఛార్జింగ్ చేస్తూ ఉంటాం. ప్రధానంగా ఇటువంటి బ్యాటరీస్ అన్నింటిలో లెడాసిడ్ బ్యాటరీనే ఉపయోగిస్తారు చూడండి. లెడాసిడ్ బ్యాటరీ అనేది ఎమర్జెన్సీ లైటింగ్ పర్పస్ లోపల ఉపయోగించుకునేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి బ్యాటరీలు ఓవర్గా ఛార్జింగ్ చేసినా ఓవర్గా డిశ్చార్జ్ చేసినా కూడా
ఫెయిల్యూర్ అయ్యే అవకాశాలు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి ఎమర్జెన్సీ లైటింగ్ పర్పస్లో అన్నారు కాబట్టి ప్రైమరీ సెల్స్ ఉపయోగపడవు, ఆల్కలిన్ సెల్స్ ఉపయోగపడవు. ఎడిసన్ సెల్ అంటే నికెల్ మరియు ఐరన్ సెల్ని ఎడిసన్ సెల్ అని పిలుస్తారు. ఇందులో ప్రధానమైనది ఏంటండి అంటే లెడ్ యాసిడ్ సెల్గా మనం చూడవచ్చు. లెడ్ యాసిడ్ సెల్ని ఎమర్జెన్సీ లైటింగ్ పర్పస్లో ఉపయోగిస్తారు. మీ ఇళ్ళ లోపల మస్కిటో బ్యాట్స్ ఉంటే చూడండి ఒకసారి, మస్కిటో బ్యాట్స్ ఒకసారి ఓపెన్ చేసి చూడండి, ఖరాబ్ అయినటువంటి బ్యాటరీ లోపల అందులో సెల్ అనేది లెడ్ యాసిడ్ సెల్లే ఉండడం జరుగుతుంది. ఇన్ కేసు కనుక అది పనిచేయకపోతే అది ఓపెన్ చేసి దాంట్లో కొన్ని వాటర్ పోసి చూడండి, పనిచేసే అవకాశాలు కూడా ఉంటాయి. దెన్ నెక్స్ట్, లెడ్ యాసిడ్ బ్యాటరీని ఛార్జింగ్ చేసేటప్పుడు ఏ వాయువు ఉత్పత్తి అవుతుంది? లెడ్ యాసిడ్ బ్యాటరీ ఛార్జింగ్ చేసేటువంటి ప్రక్రియ ద్వారా మనకు వచ్చేటువంటి ప్రక్రియనే గ్యాస్పింగ్ ప్రక్రియ అంటారు. ఈ గ్యాస్పింగ్ ప్రక్రియ లోపల ప్రధానంగా హైడ్రోజన్ వాయువు అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ హైడ్రోజన్ వాయువు యొక్క ఉత్పత్తి అనేది ప్రధానంగా లెడ్ యాసిడ్ బ్యాటరీ అనేది ఛార్జింగ్ చేసేటప్పుడు ఆనోడ్ వద్ద ఇది ఉత్పత్తి అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఆనోడ్ వద్ద ఉత్పత్తి అయ్యే ఈ హైడ్రోజన్ గ్యాస్ అనేది ప్రధానమైనటువంటి వాయువుగా చెప్పవచ్చు. మనకి డిశ్చార్జ్ సందర్భం లోపల క్యాథోడ్ వద్ద మనకి ఆక్సిజన్ అనేది మనకి ఉత్పత్తి అనేది జరగడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక ముఖ్యమైనటువంటి అంశం. నామమాత్రపు ఈఎంఎఫ్ కలిగినటువంటి నికెల్ క్యాడ్మియం సెల్ ప్రీవియస్ వీడియో చూడండి. నికెల్ క్యాడ్మియం సెల్ లోపల నికెల్ ఐరన్ సెల్ కూడా చూసాం. నికెల్ క్యాడ్మియం సెల్ని జాక్వస్ సెల్ అని పిలుస్తారు. విమానాల లోపల వివిధ రకాలైనటువంటి ఫోటోగ్రఫీ లోపల మరియు వివిధ రకాలైనటువంటి వీడియో గేమ్స్, వివిధ రకాల ఎక్విప్మెంట్స్ లోపల నికెల్ క్యాడ్మియం సెల్స్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. నికెల్ క్యాడ్మియం మరియు నికెల్ ఐరన్ సెల్ని ఆల్కలిన్ సెల్ అంటారని కూడా చెప్పాను. ఈ ఆల్కలిన్ సెల్ లోపల ప్రధానంగా ఉపయోగించే ఎలక్ట్రోలైట్ ఏంటండి అంటే KOH అనేటువంటి ఎలక్ట్రోలైట్ని ఉపయోగిస్తారు. దీని గురించి కూడా మీకు పూర్తిగా వివరించడం జరిగింది. ఒకసారి గమనించుకోండి. ఇక్కడ ఇందులోపల సరైనటువంటి సమాధానం 1.5 వోల్ట్స్ అనేది గుర్తుపెట్టుకోండి. దెన్ నెక్స్ట్ 10th క్వశ్చన్ చూస్తే, లెడ్ యాసిడ్ సెల్తో పోలిస్తే నికెల్ ఐరన్ సెల్ లేదా ఎడిసన్ సెల్ యొక్క సామర్థ్యము తక్కువగా ఉంటుంది. ఏమీ లేదు ఇక్కడ. లెడ్ యాసిడ్ సెల్కి ఏదైనా సెల్ అనేది ఛార్జింగ్ కావడం, డిశ్చార్జ్ కావడం, సెల్ యొక్క వోల్టేజ్ పెరగడం, డిశ్చార్జ్ వోల్టేజ్ ఎక్కువగా ఉండడం, ఛార్జింగ్ వోల్టేజ్ ఎక్కువగా ఉండడం, సెల్ యొక్క సామర్థ్యాలు ఎక్కువగా ఉండడం, తక్కువగా ఉండడం, అవన్నీ కూడా మనిషి పని చేయడం చేయకపోవడం అనేది వాని లోపల ఉన్నటువంటి రోగనిరోధక వ్యవస్థ మీద ఆధారపడ్డట్టుగా సెల్ యొక్క సామర్థ్యం అనేది పూర్తిగా దేని మీద ఆధారపడి ఉంటుందంటే అంతర్గతంగా ఇంటర్నల్ రెసిస్టెన్స్ మీద ఆధారపడి ఉంటుంది. దీన్నే అంతర్గత నిరోధకత అని పిలుస్తారు. హయ్యర్ ఇంటర్నల్ రెసిస్టెన్స్ అనేటువంటి ఈ ఒక్క పాయింట్ అనేది అటు ఎడిసన్ సెల్కి ఇటు లెడ్ యాసిడ్ సెల్కి మధ్యలో ఉండేటువంటి ప్రధాన వ్యత్యాసంగా కూడా మనం చూసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, వాటి ఎక్స్ప్లెనేషన్, వాటికి సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్లు, పూర్తి స్థాయి అనాలిసిస్ వీడియోస్ అన్నీ కూడా మీకోసం యాప్లో ఉంచడం జరిగింది. ఈ యొక్క వీడియోస్ని మీకు కావాలనుకుంటే జస్ట్ 1499 రూపీస్కే JLM NPDCL SPDCL యొక్క కామన్ కోర్సుని కొనుక్కుంటే సరిపోతుంది. సింగరేణికి మాత్రం సిలబస్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ప్రైస్ కొంచెం తక్కువ పెట్టడం జరిగింది. కేవలం 999 రూపీస్కే SCCL యొక్క టోటల్ సిలబస్ అనేది మీ ముందుకు రావడం జరుగుతుంది. మరో రోజు మరొక బ్యాటరీస్ వీడియోస్తో పాటుగా లేదా మ్యాగ్నెటిజం వీడియోస్తో పాటుగా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేద్దాం. విష్ యు ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.